మాటేడు గ్రామం, తొర్రూరు మండలం, మహబూబాబాద్ జిల్లా. అంటే శివాలయం మనకు శైవానికి ప్రతీకగా, వైష్ణవానికి ప్రతీకగా. ఇక్కడ ఒకటే ప్రదేశంలో శివాలయము మరి విష్ణువాలయం రెండు నిర్మించారు. మాటేడు గ్రామం తొర్రూరు మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో మహబూబాబాద్ జిల్లాలో ఉంది. చాళుక్య చక్రవర్తి 6వ విక్రమాదిత్యుని కాలంలో అతని సామంత రాజు కాకతీయ ప్రోలరాజు బంటు మల్లెనాయకుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడున్న శాసనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయానికి, ఇక్కడున్న శివాలయానికి మహామండపం, అర్ధమండపం, గర్భాలయం ఇలా 3 ఉన్నాయి. ఇక్కడున్న ఈ నందు తర్వాత యుద్ధాల మహమ్మదీయ కాలంలో ధ్వంసమైనట్టు మనకి ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ శివాలయంలో ద్వారపాలకులు ఇది మొత్తం కాకతీయ సామంతులు చేయడం వల్ల ఇది కాకతీయ శైలిలో నిర్మించబడింది. ఆర్కిటెక్చర్ బాగున్నది. అంతకు మించి ఈ 2 గుళ్ళు ఏంటంటే వాస్తు నైపుణ్యానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. మాటేడు గ్రామం శంభులింగేశ్వర స్వామి దేవాలయం. సరే చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, మన కాకతీయులు నిర్మించిన దేవాలయం. ఈ శివాలయం ముందున్న శాసనం ప్రకారం మహాదేవరకు, ఆదిత్య దేవరకు, నారాయణ దేవరకు, వినాయకులకు అంటే వేరువేరుగా నైవేద్యకములకు, కేశవ దేవస్థానాధిపతి మెంచపట్లకు అంటే పూజకు, నైవేద్యమునకు, దీపమునకు భూదానము చేసినట్టు ఈ శాసనంలో పేర్కొనబడింది. ఈ శాసనమును క్రీస్తు శకం 1120 మార్చి 3 గురువారంన కాకతీయ ప్రోలరాజు బంటు అయిన మల్లెనాయకుడు వేయించినట్టు ఈ శాసనంలో పేర్కొనబడింది. దీని ప్రకారంగానే ఈ రామలింగేశ్వర స్వామిని మల్లేశ్వర స్వామి ఆలయంగా కూడా పేర్కొన్నారు. కేశవదేవర ఆలయం అంటే వేణుగోపాల స్వామి ఆలయం. ఇవి మన యుద్ధాల టైంలో ధ్వంసమైనట్టు ఇక్కడ వీటిని చూస్తే తెలుస్తుంది మనకు. కానీ బాగున్నాయి. మన హన్మకొండలోని 1000 పిల్లర్ టెంపుల్ను పోలి ఉన్నాయి ఇవి. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ముందున్న శాసనం ప్రకారం దీనిని 1310 ప్రతాపరుద్రుని కాలంలో వేయించినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈ శాసనానికి 4 దిక్కుల ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి మనకు. అంటే ఇక్కడ ఈ శాసనాన్ని బట్టి ఇక్కడ కేశవాలయం, శివాలయం, భాస్కర సూర్యదేవ ఆలయం, వినాయకుని ఆలయం ఉన్నట్టు ఇక్కడ తెలుస్తుంది మనకు. సామాన్యంగా కాకతీయుల కాలంలో మన ఈ త్రికుటాలయం అంటే సూర్యుడు, శివుడు, విష్ణువు ఈ 3 ఆలయాలు ఒకే ఆలయంలో త్రికుటాలయంగా నిర్మిస్తారు. కానీ ఇక్కడ ఏ గుడి ఆ గుడిని అంటే వేరువేరుగా నిర్మించారు. ఇక్కడ పొడవైన ధ్వజస్తంభం ఉంది. అలాగే ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం మన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు దాదాపు 10 రోజులు ఇక్కడ ఉత్సవాలు భారీగా జరుగుతాయంట. మహమ్మదీయుల కాలంలో ఈ గుళ్ళు ధ్వంసమైనట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం అంటే ఇక్కడ గుడి లోపల వేణుగోపాల స్వామి మరియు పన్నీర్ ద్వార హల్వాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ద్వారపాలకులు చూడండి స్టైల్గా ఉన్నారు బ్రహ్మాండంగా. కానీ మేము వెళ్ళిన రోజు ఇక్కడ గుడి బంద్ ఉన్నది. ఈ ఆలయానికి ఈశాన్యం సైడ్ ఉన్న మన ఇక్కడ ఈ మంటపంలో ఒక శాసనం ఉంది. ఈ శాసనంలో పాపయ్య అనే శివభక్తుడు శంభులింగాన్ని శరణు కోరిన శాసనం.
ఇది 21వ శాసనం అంటే శతాబ్దానికి చెందిన శాసనం ఇది. అంటే ఈ ఆలయంలో పూర్తిగా మనకు 4 శాసనాలు తెలుస్తున్నాయి. ఒక శాసనమేమో 1120 మార్చి 3 గురువారంన అంటే మల్లెనాయకుడు ఈ శివ దేవాలయాన్ని నిర్మించినట్టు ఒక శాసనం తెలుస్తుంది. ఇంకొక శాసనం ఏం తెలుస్తుందంటే 1310లో ప్రతాపరుద్రుని కాలంలో వేయించినట్టు తెలుస్తుంది. ఇంకొక శాసనం ఏమో పాపాయ అనే భక్తుడు శంభులింగాన్ని శరణు కోరిన శాసనం. ఇలా మనకు 4 శాసనాలు ఇక్కడ గోపురానికి 2, ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో 2 మనకు కనబడుతుంటాయి. ఇదేమో 4వ శాసనం ఇది. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ముందున్న శాసనం ప్రకారం అంటే భాస్కర వినాయక ఆలయం ఉన్నట్టు ఇక్కడ తెలుపుతుంది. కానీ ఇక్కడ గ్రామ శివారులో కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ వినాయకుడిని బావిలో నుంచి వీరు తీశారంట. అంటే ఈ విగ్రహాన్ని చూస్తే అర్థమవుతుంది వినాయకుని ఆలయం ఇక్కడ ఎంత పెద్దగా ఉండేనో మనకు. ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ ఈ చుట్టుప్రక్కల ఏరియాలో మొత్తం మనకు ధ్వంసమైన రాతి స్తంభాలు, మన ఇవేంటంటే గుడి నిర్మాణానికి కావాల్సిన రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, అక్కడ నంది, ఇక్కడ అన్నీ ఇక్కడ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఇంకొంచెం దూరంలో ఇక్కడ వీరగల్లుల విగ్రహాలు. ఒకసారి చూడండి, మంచిగా ఉన్నాయి శిల్పాలు. కానీ ఇక్కడ విచ్చలవిడిగా మన యుద్ధాల టైంలో ధ్వంసమైనట్టు మనకు తెలుస్తుంది.